అందరికీ నమస్కారం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు ప్రహ్లాద చరిత్ర సప్తమ స్కంధం నుండి కొన్ని పద్యాలు చెప్పుకున్నాం కదా. మిగిలిన పద్యాలు ఈరోజు చెప్పుకుందాం. కానని వానినో తగుని కానని వాడు విశిష్ట వస్తువుల్ గానని భంగిన్ కర్మములుగై కొని కొందరు కర్మబుద్ధులై కానరు విష్ణున్ కొందరటన్ గంధురకించన వైష్ణవాంఘ్రి స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా కానని వానినో తగుని కానని వాడు విశిష్ట వస్తువుల్ గణని భంగి కర్మములుగై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరటన్ దందురకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా. భావం: ప్రహ్లాదుడు ఇంకా ఇలా అంటున్నాడు. ఓ దానవేశ్వర, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాని సాయం తీసుకున్నట్టు కర్మలు చేసుకుంటూ కర్మబద్ధులైన వారు విష్ణువును కానలేరు. ఈ జన్మం పూర్వజన్మ కర్మల చేత వచ్చినది. ఇప్పుడు మళ్ళీ కర్మలు చేస్తున్నాం, కర్మఫలం అనుభవిస్తున్నాం కనుక గుడ్డివాళ్ళం. మరల కర్మాలనే చేస్తూ ఉండటం మరొక గుడ్డివాడిని తోడు తీసుకున్నట్లు. కానీ కొందరు సంహృత కర్ములు అవుతారు, కర్మలని సంహరిస్తారు, జయిస్తారు. ఎలా? వారు విష్ణువు పాదాల యందలి అంఘ్రి దుమ్ము చేత రజో అభిషేకం పొందిన వారై, అంటే విష్ణు భక్తులై విష్ణు భక్తి కర్మను నశింపజేస్తుంది అని అర్థం. జ్ఞానం కలుగజేస్తుందని తాత్పర్యం. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. భావం: చిన్ని బాలుడివి, ఎవరి అండ చూసుకొని ఈ ధైర్యం అని అడిగిన హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుడు ఇస్తున్న సమాధానం. ఓ రాక్షసరాజా, లోకంలోని బలవంతులకి బలహీనులకి బలమెవరో నీకు నాకు ఆ బ్రహ్మాది సకల దేవతలకి బలమెవరో సమస్త ప్రాణులకి బలమెవరో ఆ ఈశ్వరుడే నాకు బలం అని అంటున్నాడు. కలడంబోధిగలండు గాలిగలడాకాశమునం గొంభినన్ గలడగ్నిందిశలం బగల్ల నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ గలడోంకారమునం ద్రిమూర్తులన్ ద్రిలింగ వ్యక్తులం దంతటన్ గలడిసుండు గలండు దండ్రి వెదకంగా నేల ఈయాయడెన్ కలడంబోధింగలండు గాలిగలడాకాశమునం గొంభినిన్ గలడగ్నిందిశలం బగల్ల నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ గలడోంకారమునన్ ద్రిమూర్తులన్ ద్రిలంగ వ్యక్తులన్ దంతటన్ గలడిసుండు గలండు దండ్రి వెదకంగా నేల ఈయాయడెన్. భావం: హరి ఎక్కడున్నాడురా అని గద్దించి అడిగిన తండ్రికి ప్రహ్లాదుడు ఇచ్చిన సమాధానం, ఎక్కడ లేడు తండ్రి, ఎక్కడ లేడు తండ్రి. ఆ పరమేశ్వరుడు సముద్రంలో ఉన్నాడు, గాలి యందున్నాడు, ఆకాశమందున్నాడు, భూమి యందున్నాడు, అగ్ని యందున్నాడు,
అన్ని దిక్కుల యందును ఉన్నాడు. పగటి యందున్నాడు, రాత్రి యందున్నాడు, సూర్య చంద్రుల యందున్నాడు, ఓంకారమందు త్రిమూర్తుల యందున్నాడు, స్త్రీ పురుష నపుంసకుల యందున్నాడు. త్రిలింగములు, లింగం అంటే చిహ్నం, పేరు, గుర్తు, ముల్లోకాలు కావచ్చును. సత్వ రజస్తమో గుణములు కావచ్చును. ఇక్కడ అక్కడ అని వెతకడం దేనికి, అంతటా వ్యాపించి ఉన్నాడు తండ్రి అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో చెప్పిన సందర్భంలోనిది. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండెందెందు వెదికి జూచిన, నందందే కలడు దానవాగ్రణి వింటే. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండెందెందు వెదకి చూచిన, నందందే కలడు దానవాగ్రణి వింటే. భావం: భగవంతుడు ఇందులో ఉన్నాడు, అందులో లేడు అనే సందేహమే అవసరం లేదు. చక్రపాణి అయిన శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకుడు. ఎక్కడెక్కడ వెదికి చూస్తే అక్కడే కనిపిస్తాడు. ఓ దానవ శ్రేష్ఠుడా, నువ్వు సరిగ్గా వినాలే గాని అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునితో చెప్పిన సందర్భంలోనిది. హరి సర్వాకుతులంగలండనుచున్ ప్రహ్లాదుండు భాసింప, సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే. నచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల నన్నిదేశముల నుద్దండ ప్రభావమును. హరి సర్వాకృతులంగలండనుచున్ ప్రహ్లాదుండు భాసింప, సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే. నచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల నన్నిదేశముల నుద్దండ ప్రభావమునన్. భావం: భగవంతుడు వట్టి తత్వం, మహా చైతన్యం, అనంత శక్తి. అది అమూర్తం అంటే మూర్తి లేనిది, ఆకృతి లేనిది. భక్తుల కోసం, ఉపాసకుల కోసం, లోకం కోసం మూర్తిమంతం కావలసి వస్తుంది. అందువల్లనే ప్రహ్లాదుడు భగవంతుడు సర్వాకృతులనున్నాడని వాదించాడు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని నొక్కి వక్కాణించాడు. అయినా హిరణ్యకశిపుడు వినలేదు. ఇక్కడ భగవంతుడు అతనికి కనిపించాలి. ఎలా? అమూర్తమైన అంటే రూపం లేని తత్వాన్ని అతడు చూడలేదు, అంగీకరించడు. మూర్తిమంతుడుగా కనిపించాలి. బ్రహ్మదేవుడిచే అతడు పొందిన వరాల వలన శ్రీమన్నారాయణుడు తనకు పూర్వం కలిగిన మూర్తులన్నింటినీ పరిహరించవలసి వచ్చింది, కొత్త రూపు దాల్చవలసి వచ్చింది. అందువల్ల నరసింహమూర్తి అవతారం దాల్చి ఉన్నాడు. ఆ రాక్షసుడు ఎక్కడ చూపించమంటాడో అందువల్ల భగవంతుడు అనేకములైన జంగమాలు అంటే కదిలేవి, స్థావరాలు కదలనివి, వాని యొక్క ఉత్కరం సమూహం, వాని లోపలి భాగాల యందు గర్భములలో నిండి ఉన్నాడు. నక్షత్ర మండలంతో సహా సమస్త లోకాల్లో బ్రహ్మాండమంతా అణువణువున నిండి ఉన్నాడు. అయితే సర్వత్రా అలా ఎల్లప్పుడూ వ్యాపించి ఉన్నవాడే, కొత్తేమీ లేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మ ఇచ్చిన వరాలను గౌరవించి అంతకుముందు లేని కొత్త రూపంతో నరసింహతత్వంతో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఉద్దండ ప్రభావంబునన్, దండం శిక్ష, ఉద్దండము అధికమైన శిక్ష, అది చేయగల ప్రభావంతో సత్వరుడై వేగంతో కూడుకున్నవాడై ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? తానున్న ప్రతి స్థలం నందు, ప్రతి సూక్ష్మ ప్రదేశం నందు అంతటి ఆకారం పడుతుందా? పట్టదు. కనుక తాను తత్వమై తత్వంగానే ఉన్నాడు. ఆ తత్వం ఈ నరసింహాకృతిని పొందడానికి అభిముఖంగా ఉందని అర్థం. స్తంభం ఉంది, అది శిలామయం. ఈ నరసింహమూర్తి అందులో పట్టదు. కానీ ఆ స్తంభంలో నుండి ఆవిర్భవించడానికి అనువుగా ఆ తత్వం ఉన్నది. అందుకే హిరణ్యకశిపుడు స్తంభమున
జూపగలవే చక్రిన్ గిక్రిన్ అని అరచేత్తో ఆ స్తంభాన్ని చరచగానే ఆ స్తంభంలోంచి అద్భుతంగా నరసింహమూర్తి ఆవిర్భవించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.